శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక సేవకుడు యలమంచిలి జయ వెంకట్రావుకు ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హెచ్ఎండిఏ హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ దోనిపూడి చక్రపాణి, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జీఈసీ హెచ్ విద్యాసాగర్, గాంధీ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జానకి వెల్లంకి, కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి జెట్టి కుసుమ్ కుమార్, బీజేపీ నాయకుడు తాండ్ర వినోద్రావు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుష్కర తెలంగాణ పేరిట వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ప్రైడ్ ఆఫ్ తెలంగాణ పురస్కారాలు అందజేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. సామాజిక సాంస్కృతిక రంగాల్లో యలమంచిలి జయ వెంకట్రావు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమాన్ని గత 12 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తూ తెలంగాణ సమాజానికి సేవనందిస్తున్న శిఖరం ఆర్ట్ థియేటర్ పుష్కర తెలంగాణ అనే పేరు పెట్టడం ఎంతో సముచితంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మనం ఒక ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉంది. 12 సంవత్సరాల క్రితం తెలంగాణ ఒక ఆకాంక్ష, ఈరోజు తెలంగాణ ఒక ఆత్మవిశ్వాసం. 12 సంవత్సరాల క్రితం తెలంగాణ ఒక ఉద్యమం, ఈరోజు తెలంగాణ ఒక అవకాశాల వేదిక. 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వాలు మాత్రమే నిర్మించవు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేది వివిధ రంగాలు సామాజిక కార్యకర్తలు. వీరిలో ప్రతి ఒక్కరూ చాలా మంది కూడా స్ఫూర్తి మోటివేషన్ లభిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను మంచి ప్రోగ్రామ్స్ పిలిచి నాకు సన్మానం చేసినందుకు అది కాకుండా మేము ఒక్కడే ప్రజలను కోరుకునేది, అందరినీ కోరుకునేది ఏమిటంటే మానవత్వం. ప్రతి వాళ్ళు మనకు తను చేయగలిగినంత సహాయం చేయాలి. తర్వాత విద్యాదానం, తర్వాత అన్నదానం, ఈ రెండు మహత్తరమైనవి. మనకి తెలిసిన వాళ్ళకి కానీ చిన్నాళ్ళ కళాకృతులు ఇవ్వాలని అద్భుతపరిచినాయి. ఇటువంటి సామాజిక వ్యవస్థలు మరిన్ని పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. జరిగాయి. అయితే ఎవరి దగ్గర కూడా వారు ఒక పైసా కూడా ఆశించలేదు. ఎదురు వారే ఖర్చు పెట్టి ఆ డేటా అంతా కలెక్ట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి వారి స్నేహితుల ద్వారా అదంతా కూడా ఏర్పాటు చేసి ప్రజాసేవ చేస్తున్నారు. ఇలా వారు మరింత ప్రజాసేవలో మమేకం చెందాలని, వారు ఇంకా అనేకమైనటువంటి సమాజ సేవా కార్యక్రమాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. ఆ విధంగా వారి సమాజ సేవా కార్యక్రమాలు మరింత విజయవంతంగా ఫలవంతంగా ముందుకు సాగాలని ఆశిస్తాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలన్నీ మా బాబాయ్ గారు చెప్పారు. ఇది ఇంకా అవన్నీ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించడం ఇష్టం లేదు. ఇంకా సేవా కార్యక్రమాలు తెలంగాణ ఏరియాని డెవలప్మెంట్ ఎలా చేయాలి, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా ఏమేమి చేయాలని మా ఆలోచన సంకల్పంతో మేము చెప్పలేకపోయాము, టైం సరిపోలేదు. కాబట్టి ఒక్కొక్కసారి మేము ఏదైనా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము, దీని గురించి ఎలా డెవలప్ చేయాలో మేము మాట్లాడి అన్ని చెప్పవచ్చు. నమస్తే అండి అందరికీ కూడా.